నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. నగరంలో బీజేపీ జయంతోత్సవ ర్యాలీ. కొప్పుల గంగుల ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తారా? కేటీఆర్ పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఫైర్. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాద వర్ధంతి నివాళులర్పించిన నేతలు. కొండగట్టుకు 4 లక్షల మంది భక్తులు. ముగిసిన చిన్న హనుమాన్ జయంతోత్సవాలు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంబేద్కర్ ను అవమానపరిచారని తమ పార్టీ గౌరవిస్తోందన్నారు బండి సంజయ్. డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం నుంచి కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, 1 టౌన్ పోలీస్ స్టేషన్, గీతా భవన్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ మీదుగా కోర్టు చౌరస్తాకు చేరుకుంది ర్యాలీ. అనంతరం ఇక్కడ బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేశారు. జై భీమ్, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి అణగారిన వర్గాల ఆత్మగౌరవ పథకం అంబేద్కర్ అని కొనియాడారు. బండి సంజయ్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, ఇతర నాయకులు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951 లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగునా కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ పద్మనగర్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని, ఇందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ లో 25 ఏళ్లుగా రాజుగా కేసీఆర్, యువరాజుగా కేటీఆర్ ఏలుతున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేత కొప్పుల ఈశ్వర్, బీసీ సామాజిక వర్గ నేత గంగుల కమలాకర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని సూచించారు. మరో 3 ఏళ్లకు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటికలు కంటున్నారని, ఇంకా 30 ఏళ్లైనా ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. తమ నేతలపై అసత్య అబద్ధపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సమావేశంలో శ్రవణ్ నాయక్, ధర్నా సింగ్, రవీందర్ గౌడ్, కుర్ర పోచయ్య, తమ్మాడి ఎజ్రా, మాసూమ్ ఖాన్, మహమ్మద్ భారీ, అనిల్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఖబర్దార్ కేటీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తరిమి కొట్టే రోజు వస్తుంది. బిడా కరీంనగర్ గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నావు, రెండోసారి చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జీవితకాలం యువరాజుగా ఉంటా అని అనుకొని కలలు కానీ ఇలా ప్రజలు ఇచ్చిన సమాధానానికి తట్టుకోలేక 3 సంవత్సరాల తర్వాత ఈయనట మళ్ళా అధికారంలోకి వచ్చి ఎవరైతే ఆ టీజేఐసి సంబంధించినటువంటి భూములు కొంటారో వాళ్ళను వాపసు స్టడీ చేస్తాడు. పగటి కళలు కనకు కేటీ రామారావు అని చెప్తా ఉన్నాం. 30 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలైనా కూడా మీ పాపాలు కడిగేసుకున్న పోవు. ఇంకా 30 సంవత్సరాలైనా కూడా మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మీరు వేసిన పాపాల పుట్ట ఇంకా ఇప్పుడే బయటకు వస్తూ ఉంది, ఇంకా చాలా రావాల్సి ఉంది. కరీంనగర్ గడ్డ మీద వచ్చి కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల సత్తా ఏందో చూపించే రోజు వస్తుంది బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారి మీద కానీ, మా పీసీసీ అధ్యక్షుడి మీద కానీ, మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మాట్లాడితే ఖబర్దార్, రణరంగం చేస్తాం, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇప్పటికీ మరొక్కసారి చెప్తా ఉన్నా, మీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే 3 నెలల రోజులను 2 నెలలను ఎన్నికలు ఉన్నాయని చెప్తా ఉన్నాం కదా. మేము మాత్రం మా కరీంనగర్కి సంబంధించిన కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. నీ పక్క కూర్చున్నటువంటి కొప్పులీశ్వర్ గారిని లేదా గంగుల కమలాకర్ గారిని, ఒక దళిత, ఒక బీసీ నాయకుని పెట్టుకొని కూర్చున్నావుగా, వాళ్ళిద్దరికి అవకాశం ఇవ్వు, లేదా రాష్ట్రంలో ఇంకెవరికైనా అవకాశం. కానీ
తండ్రి ముఖ్యమంత్రి అయితే, తండ్రి రాజు అయితే కొడుకు యువరాజు, తండ్రి అధ్యక్షుడు అయితే కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు. మీ భజనలు నీకు భజనమయ చేయడానికి నీ కార్యకర్తలను ఉపయోగించుకోవడానికి సిగ్గుండాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ సోదరులందరూ కూడా కోరుతా ఉన్నాం, మీరు ఒక చర్చ తీసుకురండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక బీసీని లేదా ఎస్సీని లేదా ఎస్టీని ఎవరినైనా అధ్యక్షుడిగా, అదేవిధంగా ఇంకొకరిని కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్నుకోవడానికి. కరీంనగర్ లో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నగరంలోని డీసీసీ ఆఫీస్ లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బస్టాండ్ చౌరస్తాలో విగ్రహం వద్ద అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీపాదరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు, కార్యకర్తలు. దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర నాయకులు శ్రీపాదరావుకు నివాళులు అర్పించి సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచన పరులు శ్రీపాదరావుని, వారి మరణంతో మావోయిస్టులు పశ్చాత్తాపడ్డారని గుర్తు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీపాదరావు గారి చరిత్ర ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ, తర్వాత ఎదుగుతున్నటువంటి నాయకత్వానికి కానీ, యువకులకు కానీ చాలా ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని భావిస్తా. ఎందుకంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు. ఆనాడు ప్రధానమంత్రితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, శాసనసభాధిపతి అయినా కూడా తన నియోజకవర్గ ప్రజలతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఇటు అట్టడుగు స్థాయి లోపల ఉన్నటువంటి ప్రజలతో, అటు అత్యున్నత స్థానము లోపల ఉన్నటువంటి నాయకులతో కూడా ఒకే రకమైనటువంటి సందర్భాన్ని నెరిపినటువంటి వ్యక్తి. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా నగరంలో బస్టాండ్ చౌరస్తా వద్ద గల విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు పలువురు నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, బానోతు శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున, రాజేందర్, ఆకుల నర్సయ్య, కోడూరి రవీందర్ గౌడ్, ముల్కల ప్రవీణ్, కామ్రెడ్డి రామ్రెడ్డి, కర్ర రాజశేఖర్, కమరుద్దీన్, దన్నా సింగ్, బషీరుద్దీన్, మాసూమ్, కుర్ర పోచయ్య, హస్తాపురం తిరుమల, సుదర్శన్, హస్తాపురం రమేష్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూసి ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన శాసనసభాపతిగా పేరుగాంచిన శ్రీపాదరావు గారిని ఈరోజు స్మరించుకోవడం మంచి విషయం. అలాగే వారిని స్మరిస్తూనే వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ శ్రేణులు నడవాలి. ప్రత్యేకంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వారి పేరటన అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, వారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి శాసనసభాపతిగా శ్రీపాదరావు గారు ఎనలేని సేవ చేశాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారిని మరొకసారి స్మరించుకుంటూ మరి ప్రజలందరూ, మరి కాంగ్రెస్ శ్రేణులందరూ వారి అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు స్పీకర్గా, శాసనసభ్యులుగా మారపూత ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అందరి యొక్క సంక్షేమం, బాగోగుల కోసం కృషి చేసి ఎందరో అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు వారు. ఆనాడు అజాత శత్రువుగా మరి ఎందరో అభిమానులు చూడగొని వారి ఆశయాలను కొనసాగింపుగా మేమంతా కూడా కంకణబద్ధులమై పనిచేస్తూ ఉన్నాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ శ్రీధర్ బాబు గారు గత 25 సంవత్సరాలుగా వారు ఏదైతే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం
తాపత్రయపడినో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తూ శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి ఆశీస్సులతో మేమంతా కూడా మరొకసారి వారి ఆశయాలను ముందుకెళ్తూ కంకణబద్ధులమై పనిచేస్తామని తెలియజేస్తూ బడుగు బలహీనాల ఆశాజ్యోతి మన స్వర్గీయ శ్రీ దుద్దుల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు డీసీసీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఉన్న మన శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ కూడా నివాళులు అర్పించి ఈరోజు నగర పార్టీ కాంగ్రెస్ ఆఫీసు మన నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హాజరైన మరి ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడ మూలన్నకైతేనేమి పంతులు గారికి అయితేనేమి నరేంద్ర రెడ్డి గారికి అయితేనేమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమంలో హాజరై నివాళులర్పించిన వారందరికీ. జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఆదివారం అంజను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. దీంతో కొండగట్టుకు వచ్చే రహదారులు కాషాయమయంగా మారాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతోత్సవ వేడుకలు చివరి రోజు ఆదివారం కావడంతో కనుల పండుగ కొనసాగాయి. భారీగా భక్తులు స్వాములు తరలి రావడంతో ఆలయ పరిసరాలు రహదారులు కాషాయమయంగా మారాయి. రామదండుల కదిలిన దీక్ష స్వాములు ఆలయ పరిసరాల్లో భజనలు నినాదాలతో హోరెత్తించారు. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ ఆలయ ప్రాంతం పులకించిపోయింది. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా స్వామివారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఇక రేపటి నుంచి స్వామివారికి అన్ని సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల పైచీలకు హనుమాన్ భక్తులు మాల విరమణ చేసి అంజనను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తినప్పటికీ జయంతి వేడుకలు పూర్తి చేశారు ఆలయ సిబ్బంది. అధికారులు మళ్లీ 45 రోజులు అనంతరం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారు. ఉత్సవాలు పెట్టిన చిన్న జయంతి ఉత్సవాలు అంటారు. 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ లక్షలాది మంది హనుమాంతేశ్వర స్వామి కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, తిరుమడి సమర్పణ చేస్తున్నారు, మాలా విరమణలు కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు. విపుంపుడు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు. ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. దానిని ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం అంటారు. అలాంటి ఆ రోజున కూడా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు స్వామివారికి బలపంచామృతాభిషేకము, చంద్రాలంకరణ, పట్టు వస్త్రాలంకరణ, స్వామివారికి ఇష్టమైనటువంటి 1000 పైచిలుకు అరటి పండ్లతో అలంకారం చేయడం జరిగింది. ఆ విధంగా స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క సన్నిధిలో తిరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మాల వేసుకున్న వారికి పెద్ద హనుమాన్ జయంతి వరకు మాల విరమణ ఉంటుంది. ఆ పెద్ద హనుమాన్ జయంతి ఇంతకంటే వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరాలుగా నేను కొండగట్టుగా రావడం జరుగుతుంది. హనుమాన్ దీక్ష తీసుకుంటున్నాను. నాకు దీక్ష వల్ల మంచిగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కొండగట్టులో హనుమాన్ జయంతి సౌకర్యాన్ని మంచిగా ఉన్నాయి. జిల్లా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. దేవాలయం ఈవో గారు మరియు సిబ్బంది సౌకర్యాన్ని మంచిగా ఏర్పాటు చేశారు. చలో పందిరి కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మరియు అక్కడ ప్రసాదము అన్ని ప్రాంతాలలో మంచిగా ఉన్నాయి. అయితే దీక్ష విరమణ కూడా మంచిగా చేస్తారు. కరీంనగర్ లో వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ కనుల పండుగ జరిగింది. విగ్రహాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్న భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు నినాదాలు, భజనలు చేశారు. నగరంలోని వైశ్య భవన్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర వివిధ మార్గాల గుండా కొనసాగి తిరిగి ఇదే ఆలయం వరకు చేరుకుంది. నగరంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ సక్సెస్ అయింది. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో నగరంలోని వైశ్య భవన్ సమీపంలోని రామాలయం వద్ద విహెచ్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామ్ సింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం కోసం అందరూ ఏకం కావాలన్నారు. యాత్ర టవర్ సర్కిల్, కమాండ్, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, మంచిర్యాల చౌరస్తా, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి వైశ్య భవన్ వరకు చేరుకుంది. హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ఇనుగంటి మధుసూదన్ రావు,
గోరక్ష రాష్ట్ర కమిటీ ఉటుకూరి రాధాకృష్ణ, ఇనుగుర్తి రమేష్, ఆదిమూల విద్యాసాగర్ పాల్గొన్నారు. హనుమాన్ భక్తులందరూ మరి సనాతన ధర్మం మంచిగా ఉండాలని, మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కాకుండా ఇతర దేశాలు ఎక్కడ చూసినా కానీ అశాంతి ప్రజరిల్లుతున్నది. ఇలా అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, ఈ ఈస్ట్ దేశంలో ఉన్న బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో ఏడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి. కానీ అదే భారతదేశంలో మరి నానాజాతి సమితి, ఎన్నో భాషలు, మరి అన్ని భాషలు మాట్లాడుకున్నా కానీ సమతుల్యం ఉంది. మరి వారందరూ సంతోషంగా ఇవాళ జీవిస్తున్నారు. మరి ఈ రకంగా మన దైవమైన హనుమంతుడి యొక్క జయంతి జరుపుకోవడం వలన అందరికీ మంచి జరగాలని విశ్వ హిందూ పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. అదే రకంగా మన కరీంనగర్లో ఈరోజు మనము హనుమాన్ జయంతి యాత్రను జరుపుకుంటున్నాము. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హనుమంతుడిని సేవించడం వల్లనే అటు రాముడు వారి కానీ, అటు సీతమ్మ కానీ, అమ్మ కానీ వాళ్ళ ఆశీర్వాదం వస్తుంది. మరి అందరికీ మంచి జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. అదే రకంగా మేమందరం దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా బజరంగ దళ్ ఆధ్వర్యం లోపల ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం లోపల వేలాదిగా హిందూ సోదరులందరూ శాంతియుతంగా పాల్గొని ఇక్కడ హనుమంతుడికి, శ్రీరామునికి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్థానిక గాంధీ రోడ్ రామాలయం నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో శాంతియుతంగా భక్తులందరూ పాల్గొని ర్యాలీని అత్యంత విజయవంతం చేయగలరని, అదేవిధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సర్వమతాలను గౌరవిస్తూ మరి కార్యక్రమాలను హిందూ ధర్మపరంగా నిర్వహించుకుంటామని మరొకసారి తెలియజేస్తారు. వీర హనుమాన్ యాత్ర సందర్భంగా నగరంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ర్యాలీ కొరకు కేటాయించబడిన పోలీస్ కమాండ్ కంట్రోల్ బస్సుల్లో సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు సిపి. ర్యాలీ విధుల్లో పాల్గొన్న అధికారులకు సిపి గౌజ్ ఆలం పలు సూచనలు చేశారు. సుమారు 450 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ బందోబస్తులో విధులు నిర్వహించారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్ టాప్, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అలర్ట్ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ధర్మగుండంలో ఉపస్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు కుంకుమార్చన పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందజేశారు. వారి వెంట ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ శ్రవణ్, పర్యవేక్షకులు శ్రీకాంత్ ఉన్నారు. ఆర్టీసీ బస్సులో తాగుబోతూ వీరంగం సృష్టించాడు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించగా ఎదురు తిరిగిన వీరనారీమణులు తగిన శాస్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ నుంచి సిద్దిపేటకు వెళుతున్న బస్సు సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు ఇందులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో యువతులతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వెంటనే స్పందించిన మహిళలు ప్రతిఘటించారు. సదరు తాగుబోతు వారిపై దాడికి యత్నించగా అక్కడికక్కడే బస్సులో యువతులు దేహశుద్ధి చేశారు. దీంతో డ్రైవర్ సదరు తాగుబోతు నేరేళ్ల గ్రామంలో బస్సు నుంచి బలవంతంగా దింపేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒక ప్రయాణికుడు సెల్ ఫోన్ లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని అల్గునూరు వద్ద టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. కంకర లోడు టిప్పర్ బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అల్గునూరుకు చెందిన వేల్పుల లచ్చయ్య తన మోటార్ సైకిల్ పై కరీంనగర్ వైపుకు వెళుతూ ఉండగా అలుగునూరు చౌరస్తా వద్ద కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కంకర టిప్పర్ అతివేగంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. లచ్చయ్య తలకు తీవ్ర గాయాలు కాగా అతని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుని భార్య వేల్పుల రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ వివేక్ తెలిపారు.
సామాన్యులకు చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండేలా కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చిందని కంపెనీ సీఈఓ సంజయ్ బజాజ్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అలుగులలో కైనెటిక్ గ్రీన్ ఈ బైక్ షోరూమ్ ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు గ్రామాల్లో తిరిగేలా, చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండేలా, తక్కువ ధరకు ఎక్కువ కిలోమీటర్లు వెళ్లేలా లూనాలు, స్కూటీలు మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు తమ ఈ బైక్ వెళుతుందని చెప్పారు. తమ కంపెనీలో ప్రవేశపెట్టిన లూనాను 3 ఏళ్ల తర్వాత తిరిగి తీసుకొచ్చినా సగం డబ్బులు వాపస్ ఇస్తామన్నారు. కైనెటిక్ గ్రీన్ కంపెనీ ద్వారా నాణ్యత, మన్నిక, పనితీరులో పూర్తి భరోసా ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రామ్ బజాజ్, రాహుల్ బజాజ్ పాల్గొన్నారు. कैनेटिक ग्रीन एक बार 50 साल के बाद अपनी पुरानी लेगेसी से अपने नए प्रोडक्ट लॉन्च कर रहा है करीमनगर में। आज हमने इलेक्ट्रिक लूना को कुछ कस्टमर्स को डिलीवरीज भी दी है। इस इलेक्ट्रिक लूना की बहुत खूबियाँ हैं। उसमें कुछ है कि वो 150 किलो तक का पेलोड कैरी कर सकती है। उसके 16 इंच के बड़े व्हील हैं जो ऑन रोड, ऑफ रोड दोनों एप्लीकेशन है। एक चार्ज में 125 किलोमीटर तक भी जा सकती है। तो बाकी जैसे पेट्रोल व्हीकल में आपका महीने का खर्चा 3,500 रुपये पेट्रोल का आता है, इलेक्ट्रिक में आपका 250 से 300 रुपये का महीने का खर्चा आएगा चार्जिंग का। तो इसमें आप समझिए कि आप 3 से 3,500 रुपये महीने का सेविंग है। आपको 3 साल के अंदर एक स्कूटर के साथ एक स्कूटर एक तरह से फ्री में मिल जाता है कॉस्ट ऑफ ओनरशिप। बुलेटिन मुగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. నగరంలో బీజేపీ జయంతోత్సవ ర్యాలీ. కొప్పుల, గంగుల ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తారా? కేటీఆర్ పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఫైర్. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాద వర్ధంతి. నివాళులర్పించిన నేతలు. కొండగట్టుకు 4 లక్షల మంది భక్తులు. ముగిసిన చిన్న హనుమాన్ జయంతోత్సవాలు. ఇవి నటిమానేరు న్యూస్. నమస్తే.